హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఫర్ యూ. మీ ముందు ఇంకో నోటిఫికేషన్ తీసుకురావడం జరిగిందండి. సో ఈ నోటిఫికేషన్ అనేది మీ తమిళ చూస్తున్నారు. ఇది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలండి. సో మనకి అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు అనేది నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. సో వీళ్ళు ఏంటంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అడగట్లేదు. అండ్ అర్హత కూడా మనం ఎనీ డిగ్రీ చదివితే చాలు. బీఈ, బీటెక్, బీకామ్ ఎనీ డిగ్రీ చదివినా చాలండి. ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. అండ్ మన సొంత రాష్ట్రంలోనే ఎగ్జామినేషన్ అనేది రాసుకోవచ్చు అండి. సో మన సొంత తెలుగు రాష్ట్రంలోనే ఎగ్జామినేషన్ సెంటర్స్ అంటే ఉంటాయి, దాంట్లో రాసుకోవచ్చు. అండ్ ఈ నోటిఫికేషన్ కూడా పర్మనెంట్ నోటిఫికేషన్ అండి, ఎటువంటి కాంట్రాక్ట్ నోటిఫికేషన్ అయితే కాదు. సో నోటిఫికేషన్ నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నోటిఫికేషన్కి వెళ్ళక ముందు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా వీడియోస్ని లైక్ చేయండి. సో దట్ నా వీడియోస్ అనేది చాలామందికి రిఫరెన్స్లో ప్లే అవటం జరుగుతుంది. సో దట్ ఇది నాకు యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఎవరికైతే ప్రభుత్వ ఉద్యోగాలు మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ మీరు కానీ ఇన్కేస్ మీకు ఇట్లాంటి వీడియోస్ మీ ఫ్రెండ్స్ కానీ షేర్ చేయాలనుకుంటే షేర్ చేయండి. సో దట్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అండ్ మన వీడియోలోకి వెళ్ళిపోతాం. మన నోటిఫికేషన్ చూసుకుంటే సో నోటిఫికేషన్ అనేది అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగిందండి. సో ఈ కంపెనీ అనేది మనకి న్యూఢిల్లీలో ఉంది. సో న్యూఢిల్లీలో నుంచి ఈ కంపెనీ మనకి వర్కింగ్ అనేది అవుతుంది. సో మనకి ఈ నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు ఒక 55 మేనేజ్మెంట్ ట్రైనీలు అనేది వీళ్ళు ఈ నోటిఫికేషన్ అంతా భర్తీ చేయడం జరుగుతుంది. సో అగ్రికల్చర్ మనకి కంపెనీ ప్రొఫైల్ అంతా ఇక్కడ ఇచ్చారండి. సో ఈ కంపెనీ ప్రొఫైల్ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ ఆఫ్ ఇండియా అంటే ఏంటి, అసలు అది ఏంటి అనేది, అది ఎప్పుడు అంటే 2022లో 28 డిసెంబర్న ఇంకార్పొరేటెడ్ అయింది. మన గవర్నమెంట్ సంస్థకి ఇంకార్పొరేట్ అయిందని చెప్పేసి అంటున్నారు. అండ్ ఎంతమంది అండ్ లైక్ ఎప్పుడు అండ్ ఆపరేషన్స్ ఎప్పటి నుంచి కమెన్స్ అయినాయి, వాళ్ళకి పెయిడ్ క్యాపిటల్ ఎంత, వాళ్ళ పెయిడ్ క్యాపిటల్ అంతా వచ్చేసి 200 crores ఉందని కంపెనీ ప్రొఫైల్ అంతా పైన ఇవ్వడం జరిగింది. సో కిందకు వచ్చేసరికి మనకి నోటిఫికేషన్ మెయిన్ డీటెయిల్స్ అనేది ఇచ్చారండి. నోటిఫికేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందంటే 30th January 2025న స్టార్ట్ అయింది. అండ్ 20th February 2025 కల్లా ఎండ్ అవుతుందండి. అండ్ ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ప్రభుత్వ ఉద్యోగాలు కావాలి, పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు కావాలి, అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ కావాలనుకున్నా ఈ నోటిఫికేషన్ అనేది మంచి నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవాల్సిన వాళ్ళు అప్లై చేసుకోండి. ఎందుకంటే ఇంకా మనకి 9 days మాత్రం ఉంది. సో ఎక్కువ మంది అప్లై చేసుకుంటే మనకి ఇబ్బంది అవుతుంది. అండ్ వీళ్ళు ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఎప్పుడు అంటున్నారంటే మార్చ్ ఏప్రిల్లో ఆన్లైన్ ఎగ్జామినేషన్ పెడతారని చెప్పేసి అంటున్నారు. అండ్ మనకి కాల్ లెటర్స్ ఎప్పుడు డౌన్లోడ్ చేయాలనుకుంటే మనం ఎప్పటికప్పుడు మనం ఇచ్చిన మెయిల్ ఐడియో, మనం రిజిస్టర్ చేసినప్పుడు మెయిల్ ఐడియో, మొబైల్ నెంబర్కి డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పి ఒక మెసేజ్ వచ్చేది, అప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒక 10 రోజుల ముందే మనకి ఇస్తారని చెప్పేసి అంటున్నారు. ఇంకోటి వచ్చేసరికి ఈ వేకెన్సీస్, ఈ నోటిఫికేషన్ ద్వారా నేను 55 మందిని రిక్రూట్ చేసుకుంటాం అని అంటున్నారు కదా. సో ఆ వేకెన్సీస్ గురించి చూద్దాం. ఐటీ అంటే వాళ్ళు ఏ డిసిప్లిన్ చేసుకుంటారంటే ఐటీ, యాక్చురియల్ అండ్ జర్నలిస్ట్. దీని ద్వారా ఒక 20 వేకెన్సీస్ అండ్ 5 వేకెన్సీస్ యాక్చురియల్, తర్వాత జర్నలిస్ట్ నుంచి 30 వేకెన్సీస్, అంతా కలిపి 55 వేకెన్సీస్ అని వీళ్ళు భర్తీ చేయడం జరుగుతుంది. అండ్ కేటగిరీ వైజ్ వీళ్ళకి ఎన్ని ఉన్నాయని చెప్పేసి అండ్ ఫ్రెష్ ప్లస్ బ్యాక్లాగ్. ఓబీసీకి 19, ఎస్సీకి 9, ఎస్టీకి 5, ఈడబ్ల్యూఎస్కి 6, అండ్ రిజర్వ్డ్కి 16, అంతా కలిపి 55 పోస్టులు ఉన్నాయి. సో 55 పోస్టులకి మనకి రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. అండ్ ఇంకోటి కిందకి వెళ్తే వీళ్ళు మెయిన్గా ఒకటే చెప్పారు. ఏం చెప్పారంటే క్యాండిడేట్స్ ఒక్కటి అంటే ఏదైనా ఒక్క పోస్ట్కి, ఒకవేళ సపోజ్ నేను ఐటీకి అప్లై చేసుకుంటున్నానంటే మళ్ళీ యాక్చురియలిస్ట్ను జనరలిస్ట్కి మనం అప్లై చేసుకోకూడదు, ఏదైనా ఒక్కదానికి అప్లై చేసుకోవాలనేది ఇక్కడ వీళ్ళు ఫస్ట్ కండిషన్స్లో చెప్పారు. ఓకేనా. అండ్ కిందకి వెళ్ళిపోతే వీళ్ళు ట్రైనింగ్ అంటే ఫస్ట్ మనం ఇన్కేస్ ఈ ఎగ్జామినేషన్లో సెలెక్ట్ అయ్యామనుకుందాం, మనకి పోస్టింగ్ వస్తుంది. పోస్టింగ్ వచ్చాక మనకి ప్రొబేషన్ అండ్ ట్రైనింగ్ ట్రైనింగ్ అనేది మనకి 1 year ట్రైనింగ్ అనేది ఉంటుందని చెప్తున్నారు. సో ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయాక మనం ఎలిజిబుల్ అయితే మనకి వాళ్ళు ఏం చేస్తారంటే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ స్కేల్ 1లో మనకి వీళ్ళు మనని పోస్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో మన ట్రైనింగ్ అంతా సాటిస్ఫైటరీ కంప్లీట్ అయ్యాక అండ్ ఇంటర్వ్యూ అన్ని కంప్లీట్ అయ్యాక మళ్ళీ ఇంటర్వ్యూ పెట్టి మన పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఒకవేళ మన ట్రైనింగ్లో ఫెయిల్ అయినా కూడా మళ్ళీ రీట్రైనింగ్ ఇస్తారు. అప్పుడు మనం సాటిస్ఫై అయిన తర్వాత మన మేనేజ్మెంట్ ట్రైనీ అయిపోయిన తర్వాత మనకి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ స్కేల్ 1 కింద ఇస్తారు. అండ్ నెక్స్ట్ ఇంకోటి కిందకు వచ్చేస్తే అండ్ నేను చెప్పాను ఇక్కడ మనకి ఏంటి అంటే అండ్ ఎంత శాలరీ ఉంటుంది అని చెప్పేసి అనుకుందాం. సో సెలెక్టెడ్ క్యాండిడేట్స్, ఇప్పుడు సపోజ్ నేను జాబ్ సెలెక్ట్ అయ్యాను, పోస్ట్ నాకు మేనేజ్మెంట్ ట్రైనింగ్ కింద ఇచ్చారు. సో నాకు ఏంటంటే ఎవ్రీ నెల 60,000 రూపాయలు ఎటువంటి కట్టింగ్స్ లేకుండా నాకు 60,000 అనే శాలరీ ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే నేను సక్సెస్ఫుల్గా మేనేజ్మెంట్ ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ చేసి 1 year కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కింద తీసుకున్నారో అప్పుడు 50,000 రూపాయలు, 50,925 రూపాయలు ఇస్తారు. వీడేంటి మామూలుగా ట్రైనింగ్లో ఉన్నప్పుడు 60,000 ఇస్తున్నాడు, ఇప్పుడు ఏంటి మనకి 50,925 రూపాయలు ఇస్తున్నారంటే సో అది బేసిక్ పే అండి.
అన్నీ కలుపుకొని మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి, అన్నీ కలుపుకొని నెలకి సంవత్సరంలో మనం 90,000 జీతం అనేది తీసుకుంటాము అని చెప్పారు వీళ్ళు. ఓకే, ఇది శాలరీ పార్ట్. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి వచ్చేసరికి జనరలిస్ట్ ఎనీ గ్రాడ్యుయేషన్, ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తారో అండ్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎవరైతే గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎనీ డిసిప్లిన్లో చేసి యూనివర్సిటీ ప్రాపర్ యూనివర్సిటీ నుంచి విత్ 65% ఆఫ్ మార్క్స్ అంటే 60% ఆఫ్ మార్క్స్ యూఆర్ అన్రిజర్వ్డ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ వాళ్ళకి 60% ఆఫ్ మార్క్స్ రావాలి. అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ బీడీ క్యాండిడేట్స్కి 55% ఆఫ్ మార్క్స్ వస్తే వీళ్ళు జనరలిస్ట్ అనే పోస్ట్కి వీళ్ళు అప్లికేబుల్. అండ్ సెకండ్ కింద స్పెషలిస్ట్కి వచ్చేసరికి స్పెషలిస్ట్కి ఏంటంటే వీళ్ళు ఏమడుగుతున్నారంటే ఎనీ డిగ్రీ, బ్యాచిలర్స్ డిగ్రీ అయినా మామూలు డిగ్రీ అయినా ఇన్ స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్, యాక్చురియల్ సైన్సెస్, ఎకనామిక్స్ అంటే ఇక్కడ కింద అంతా మెన్షన్ చేయడం జరిగింది సేమే. బట్ ఏంటంటే 55% 60% రావాలని చెప్పేసి అంటున్నారు. అండ్ దాంతోపాటు ఇంకోటి ఏంటి అంటే మనం ఏదైనా సపోజ్ అదే డిగ్రీస్ ఉండాలి. బట్ ఏంటంటే వీళ్ళు స్పెసిఫిక్గా యాక్చురియల్ ఆఫ్ ఇండియా ఐఏఏ నుంచి ఇన్స్టిట్యూట్ నుంచో లేకపోతే ఫ్యాకల్టీ ఆఫ్ యాక్చురీస్ నుంచైనా వీళ్ళు ఒక పాస్ అవ్వాలని చెప్పి మినిమం క్రియేట్ ఆఫ్ 2 పేపర్స్ ఉండాలని చెప్పేసి అంటున్నారు. అది ఎవరికైతే ఎలిజిబుల్ ఉందో వాళ్ళు చూసుకోండి. సో చూసుకొని అప్లై చేసుకోండి. అండ్ ఇంకోటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి ఏమడుగుతున్నారు అంటే వీళ్ళు బీఈ బీటెక్ ఎంటెక్ ఇన్ కంప్యూటర్ సైన్సెస్ కానీ ఐటీలో కానీ మనం బీఈ బీటెక్ చేసిన మినిమం లైక్ 60 and 55% ఆఫ్ మార్క్స్ కేటగిరీ వైజ్గా వస్తే చాలు. అండ్ ఇంకా అలాంగ్ విత్ దాంతో పాటు కొన్ని ఎసెన్షియల్ స్కిల్స్, కొన్ని సర్టిఫికేషన్స్ అడుగుతున్నారు. సో కింద సర్టిఫికేషన్స్ అనేది ఉండడం జరిగింది. అవి మీకు డిస్క్రిప్షన్లో నేను పెడతాను. సో అడ్వర్టైజ్మెంట్ని అది లైక్ నోటిఫికేషన్ దాన్ని చూసుకొని క్లారిటీగా అప్లై చేసుకుని ఎవరికైతే ఏ సర్టిఫికేషన్స్ ఉన్నాయో. అండ్ కమింగ్ టు దట్ ఇంకోటి మనకి ఏంటంటే మినిమం మనకి ఫస్ట్ ఆన్ ఆర్ బిఫోర్ అంటే మనకి కరెక్ట్గా December 1st, 2024 కల్లా మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కంప్లీట్ అయిపోవాలి. అండ్ రిజల్ట్స్ కూడా వచ్చేసి ఉండాలి. మన దగ్గర సర్టిఫికేట్స్ అన్ని రెడీగా ఉండాలని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ చెప్పారు కదా వ్యాలిడ్ మార్క్స్ లిస్ట్ అండ్ డిగ్రీ సర్టిఫికేట్స్ అన్ని ఉండాలని చెప్పేసి అంటున్నారు. December 12th కల్లా December 1st కల్లా 2024 కల్లా అయిపోయి ఉండాలని. అంటే నేను ఇప్పుడు ఫైనల్ ఇయర్ రాసిన రిజల్ట్స్ వస్తాయంటే ఎవరు పనిచేయరండి. ఆల్రెడీ వచ్చేసి రిజల్ట్స్ వాళ్ళ దగ్గర డిగ్రీ సర్టిఫికేట్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్ ఉంటే వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్పేసి అంటున్నారు. అండ్ ఏజ్ లిమిట్స్కి వచ్చేసరికి మినిమం ఏజ్ అనేది 21 years అని ఇచ్చారండి. మాక్సిమం ఏజ్ యూ అన్రిజర్వ్డ్ 30 years అని ఇచ్చారు. అండ్ మనకి ఏజ్ రిలాక్సేషన్ డిపెండ్స్ అపాన్ ద కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారం ఉంటాయి కాబట్టి సో ఏంటంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years ఇచ్చారు. అండ్ 30 + 3 అంటే 35 years వీళ్ళకి. అండ్ అదర్ ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి 3 years అంటే 33 years. అండ్ పీడబ్ల్యూడీ బీడీ క్యాండిడేట్స్కి వచ్చేసి 40 years. సో డిపెండింగ్ అపాన్ ద కేటగిరీ వైజ్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఏజ్. అండ్ ఇంపార్టెంట్ డిస్కస్ చేయాల్సింది ఏంటి అంటే సో సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది మీ అందరికీ అనుమానం ఉంటుంది. సో సెలక్షన్ ప్రొసీజర్ ఇక్కడ ఏది లేదండి. సో వీళ్ళు ఏంటంటే ఫస్ట్ CBT టెస్ట్ పెడతారు, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెడతారు. అది కూడా ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మనం పాస్ అయిపోయాక సో మనకి ఇంటర్వ్యూ అనేది పెడతారు. ఈ రెండు కలిపి 150 marks ఏమో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, 50 marks ఏమో ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళు ఇంటర్వ్యూ పిలుస్తారు. అది 50 marks, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 150 marks ఉంటుంది. ఫస్ట్ మనం ఏంటంటే CBT రాస్తాం. CBTలో కన్ఫర్మ్ పాస్ అయితేనే ఇంటర్వ్యూకి వెళ్తాం. అండ్ మనకి CBTలో ఏంటి అంటే 150 marks ఉంటాయండి. ఆబ్జెక్టివ్ ప్లస్ డిస్క్రిప్టివ్ 2 ఉంటాయి. 150 marks ఉంటాయి. 2.5 గంటలు రాస్తాము. సో ఇది మినిమం ఏంటంటే మనకి ఓబీసీ జనరల్ క్యాండిడేట్స్కి ఇప్పుడు 150లో 60% ఆఫ్ మార్క్స్ రావాలి. ఏది ఓబీసీ క్యాండిడేట్స్కి అండ్ ఈడబ్ల్యూఎస్ జనరల్ క్యాండిడేట్స్కి. అండ్ 55% ఆఫ్ మార్క్స్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి రావాలని చెప్పేసి అంటున్నారు. ఈ ఎగ్జామినేషన్ కూడా వీళ్ళు ఇందాక చెప్పినట్టు March or April మ్యాక్సిమం కండక్ట్ చేస్తామని చెప్పేసి అంటున్నారు. అండ్ కమింగ్ టు దట్ మనకి సిలబస్ పరంగా చూసుకుంటే జనరలిస్ట్కి వచ్చేసరికి రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కరెంట్ అఫైర్స్, జనరల్ అండ్ ఇన్సూరెన్స్ అవేర్నెస్, తర్వాత కాంట్ అండ్ కంప్యూటర్ లిటరసీ, తర్వాత డిస్క్రిప్టివ్ వచ్చేసరికి ఇంగ్లీష్లో మనకి ఎస్ఏ రైటింగ్స్ రాయాలని చెప్పేసి ఉంది. ఇదంతా కలిపి 150 marks. ఇది వచ్చేసి జనరలిస్ట్కి అండ్ యాక్చువల్కి సేమ్ అలే ఉంది. బట్ ఏంటి అంటే కొన్ని మారుతాయి. దాంట్లో ఏమైతే సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉందో అది మారుతుంది. అండ్ సేమ్ అట్లాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కూడా ఇప్పుడు సపోజ్ మనకి ఇక ప్రొఫెషనల్ నాలెడ్జ్లో ఈ ఐటీ సంబంధించిన ప్రొఫెషనల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇదంతా కలిపి 150 marks మనకి ఇది చెప్తున్నాం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నెగిటివ్ మార్క్స్ అనేది ఉందండి. సో 1/4 ఆఫ్ ద నెగిటివ్ మార్క్స్ అనేది మనకు ఉంటాయి. ఇన్ ఆబ్జెక్టివ్ టెస్ట్లో 1/4 ఆఫ్ ద నెగిటివ్ మార్క్స్ ఉంటాయని చెప్పేసి అంటున్నాం. మనకి డిస్క్రిప్టివ్ నెగిటివ్ మార్క్స్ ఉండవు కదా. సో వాళ్ళు చెప్తున్నారు మనం ఒకవేళ క్వశ్చన్ బ్లాంక్ వదిలినా కూడా మనం ఎటువంటి మార్కు డిడక్ట్ అవ్వదని చెప్పేసి అని అంటున్నారు. పెనాల్టీ ఇవ్వరు అని చెప్పేసి అంటున్నారు. ఎవరైతే క్యాండిడేట్స్ అయితే ఉన్నారో వాళ్ళు ఓన్ ఎక్స్పెన్సెస్ కింద మనకి ఎగ్జామ్ హాల్కి ఎగ్జామ్ సెంటర్స్కి రావాలని ఎటువంటి ఎలవెన్సెస్ ట్రావెలింగ్ ఎలవెన్సెస్ ఇవ్వరని చెప్పేసి అంటున్నారు. అండ్ కమింగ్ టు దట్ కిందకు వచ్చేస్తే ఇంటర్వ్యూ ఏంటి అంటే సో ఎవరైతే ఆన్లైన్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అవుతారో వాళ్ళని ఇంటర్వ్యూ పిలుస్తారు. అది కూడా కంపెనీ ఇంటర్వ్యూ పిలుస్తుంది అని చెప్పేసి అంటున్నారు. ఎలా అంటే మనకి వేకెన్సీస్కి 3 times పిలుస్తారు. 3 times ఆఫ్ వేకెన్సీస్ బట్టి 55 into 3 అంటే అంతమంది మనకి ఇంటర్వ్యూ పిలుస్తారని చెప్పేసి అంటున్నారు. అండ్ ఇంటర్వ్యూలో నేను చెప్పినట్టు 50% ఆఫ్ 50 marks అనేది రావాలని చెప్పాను కదా. 50 marks ఇంటర్వ్యూ పిలుస్తారు. క్వాలిఫైయింగ్ ఏంటంటే
50కి అట్లీస్ట్ మనకి 25 మార్క్స్ అనేది రావాలి. 25 మార్క్స్ కన్ఫామ్గా రావాలని చెప్తున్నారు. 25% కదండి, 25 మార్క్స్ అనేది రావాలి ఫైనల్ సెలక్షన్కి వాళ్ళు కన్సిడర్ చేయాలనుకుంటే. ఇవన్నీ కూడా మనకి అడ్రస్, డేట్, వెన్యూ అండ్ ఇంటర్వ్యూకి ఏంటంటే మనకి అంతా షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి పంపిస్తామని అంటున్నారు. అంటే ఇంకో తర్వాత ఇంటర్వ్యూ చేంజ్ నాకు కుదరదండి, నాకు ఇక్కడ ఇంటర్వ్యూ కుదరదు, నాకు డేట్ కుదరదండి, ఆ రోజు టైం కుదరదంటే కుదరదండి, టైం కరెక్ట్గా ఏది చేంజ్ లేదని చెప్పేసి వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది నోటిఫికేషన్ క్లారిటీగా. నేను చెప్పాను కదా, CBTను ప్లస్ ఇంటర్వ్యూ మార్క్స్ రెండు కలిపి మనకి ఎంతైతే హైయెస్ట్ వస్తాయో దాన్ని బట్టి మన షార్ట్ లిస్ట్ చేసి పోస్టింగ్ అనేది ఇవ్వడం జరిగిందని ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అండ్ కమింగ్ టు దట్, ప్రీ రిక్రూట్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటే జస్ట్ మనకి ఏమీ ఫిజికల్ టెస్ట్లు ఏమి ఉండవండి. జస్ట్ మన బాడీని చెకప్ చేస్తారు, జస్ట్ నార్మల్గా ఫిట్గా ఉన్నాం లేదా అని అంతే. ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి నేను చెప్పినట్టు గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం. సో వీటిలో మనకి మన ఓన్ సిటీలో తెలుగు స్టేట్లో రాసుకోవచ్చు. అండ్ హైదరాబాద్కి వచ్చేసరికి హైదరాబాద్ని ఖమ్మంలో రాసుకోవచ్చు. అండ్ మనకి కాల్ లెటర్ కూడా మనకి మెయిల్ ఆర్ మెసేజ్ వస్తుంది, అప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మనం వాడుకునే నెంబరు, వాడుకునే మెయిల్ ఐడియా ఇవ్వడమే మంచిదని చెప్తున్నాను. ఎందుకంటే సో దానికి మనకి నోటిఫికేషన్ వస్తుంది, మనకి అలర్ట్ వచ్చినప్పుడు మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనకి ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే వీళ్ళు ఏమంటున్నారు, కాల్ లెటర్ అలాంగ్ విత్ ఒరిజినల్ అండ్ ఫోటో కాపీ ఆఫ్ ద క్యాండిడేట్స్ కరెంట్ వ్యాలిడ్ ఫోటో ఐడెంటిటీ. మనము కాల్ లెటర్తో పాటు మనకి ఫోటో ఐడెంటిటీ కాపీని, ఒరిజినల్ రెండు తీసుకెళ్ళాలి. అది కూడా రీసెంట్. అది ఏంటంటే సచ్ యాజ్ లైక్ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకెళ్లాలని చెప్పేసి అంటున్నారు. ఈ మూడు దీంట్లో ఏదైనా తీసుకెళ్ళచ్చు. రేషన్ కార్డును అండ్ డ్రైవింగ్ లైసెన్స్ LLR తీసుకోలేవని చెప్పేసి అంటున్నారు, ఇంకా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ మనకి ఇంకోటి ఇంటర్వ్యూకి కూడా లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మెన్షన్ చేస్తారు, మేము చూసుకోవచ్చు. మీ ప్రింట్అవుట్ ఆఫ్ వ్యాలిడ్ ఇంటర్వ్యూ కాల్ లెటర్, అండ్ తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకోవాలి, డేట్ ఆఫ్ బర్త్, సో ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ ఇవన్నీ ప్రింట్ తీసుకోవాలని చెప్పేసి, మార్క్స్ లిస్ట్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ ఉండాలని చెప్పేసి అంటున్నారు ఇంటర్వ్యూకి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళు వెళ్ళేటప్పుడు. అండ్ మెయిన్ పాయింట్స్ ఇంకా డిస్కస్ చేయాల్సినవి ఏంటి అంటే, సో మనకి ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి అన్నారు. ఏంటంటే ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, ఇక్కడ ఇంపార్టెంట్ గైడ్లైన్స్ అనేది ఇచ్చారు. మన ఫోటో ఒకటి అండ్ సిగ్నేచరు, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఇవన్నీ ఉండాలి, స్కాన్ చేసి పెట్టుకోవాలి. అండ్ మనకి అమౌంట్ ఆఫ్ ఫీజు వచ్చేసరికి SC, ST, PW క్యాండిడేట్స్కి వచ్చేసరికి 20 రూపీస్, 200 రూపీస్ సారీ. అండ్ అదర్ క్యాండిడేట్స్కి వచ్చేసి 1000 రూపీస్. అండ్ ఇది వేరే క్యాండిడేట్స్కి OB అండ్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్, OBC క్యాండిడేట్స్కి 1000 రూపీస్ అని మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఇంకోటి నేను చెప్పాను కదా, మనకి సిగ్నేచర్ ఏ సైజులో ఉండాలి, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ ఎలా ఉండాలి, ఎంత డిమెన్షన్స్లో ఉండాలి, అండ్ ఫైల్ సైజ్ ఎంత ఉండాలి ఇక్కడ ఇవ్వడం క్లారిటీగా ఇవ్వడం జరిగింది. అండ్ స్కానింగ్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకి నోటిఫికేషన్ చూసుకుంటే మాత్రం క్లారిటీగా అన్నీ ఇక్కడ ఇవ్వడం జరిగిందండి, ఎటువంటి మన కన్ఫ్యూషన్ లేకుండా. సో ఇంకా నోటిఫికేషన్ దీంతో అయిపోయిందండి. ఇంకా నోటిఫికేషన్ చెప్పడానికి కూడా క్లారిటీగా అయిపోయింది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి, సో దట్ నేను మీకు డౌట్స్ ఉంటే మీకు క్లియర్ చేస్తాను. థ్యాంక్స్ గైస్, ఐఎమ్ సైనింగ్ ఆఫ్. నేను మీ ముందుకు ఇంకో నోటిఫికేషన్తో మీ ముందుకు రావడం జరుగుతుంది.